తెలంగాణ ఉద్యమకారుల విజయ మహాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ 27వ తారీఖున మొదలైనటువంటి ఈ పాదయాత్ర 28వ తారీఖున ముగుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పట్టణంలో ఉన్న అమరవీరుల స్తూపం నుండి ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల విజయ మహాసంకల్ప పాదయాత్ర 27న ప్రారంభమై మరుసటి రోజు 28న వేములవాడ రాజరాజేశ్వరి రాజన్న ఆలయం వరకు కొనసాగుతుందని, ఈ మహాసంకల్ప పాదయాత్రలో 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సలహాదారు ఓరుకంటి ఆనంద్ పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుండి తరలి వస్తున్న ఉద్యమకారుల అందరికీ కరీంనగర్ పట్టణం స్వాగతం పలుకుతుందన్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ కు మహాపాదయాత్రలో పాల్గొనడానికి వస్తున్న ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పటోల సురేందర్ రెడ్డి, హైదరాబాద్ ఉద్యమకారులు అందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. మహాపాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయడానికి వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు అందరం కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి వేములవాడ వరకు తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప పాదయాత్రకి విచ్చేస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం నుండి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఆ రోజు 27వ తారీఖు నాడు ఉదయం 10:30 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల వేదిక వద్దకు చేరుకోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమరవీరుల స్తూపము నుండి 11 గంటలకు విజయ సంకల్ప మహాపాదయాత్ర ప్రారంభం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల నుండి వచ్చేటువంటి ఉద్యమకారులు అందరూ కూడా కరీంనగర్ జిల్లాకు మీరు చేసేటువంటి ప్రయాణం ఎన్ని గంటలో, మీరు 5 గంటలకు బయలుదేరితే చేరగలుగుతారా, 7 గంటలకు బయలుదేరితే చేరగలుగుతారా, ఆ టైం చూసుకొని 11 లోపు ఇక్కడ ఉండే విధంగా మీరు ప్రణాళిక చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, మీ జిల్లా నుండి ఎంతమంది ఉద్యమకారులు వస్తూ ఉన్నారు ఆ విషయం మన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి కానీ, కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడు కుమారస్వామి గారికి కానీ, లేదా నా నంబర్ ఓరుగంటి ఆనంద్, నా నంబర్ మా ముగ్గురికి ఎవరికి ఇచ్చినా మేము ఎంతమంది వస్తుండ్రో మీకు భోజన ఏర్పాట్లు, 27వ తారీఖు రాత్రి ఉండడానికి వసతుల ఏర్పాట్లు అన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరంకు ఉంటుంది. కాబట్టి ఎంతమంది వస్తున్నటువంటి విషయాన్ని దయచేసి ఒకరోజు ముందే, అనగా రేపు రాత్రే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేటువంటి ఉద్యమకారులందరూ కూడా ఎవరి డ్రెస్సు వాళ్ళు తీసుకొని, అదేవిధంగా మీ స్వెటర్స్ కానీ, దుప్పట్లు కానీ, మీ బ్రష్లు కానీ ఎవరిది వాళ్ళు తీసుకొని వస్తే ఎంబడి బ్యాగులో ఒక కిట్టు లాగా ఉంటుంది. అందరికి కూడా వసతులు ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడానికి మేము అన్నీ ఇక్కడ ఈరోజు కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని అందరికి కూడా వసతులు ఏర్పాటు చేసిన ఒక కమిటీని, భోజనాలు ఏర్పాటు చేసిన ఒక కమిటీని, ప్రచారం చేసేదానికి ఒక కమిటీలు కూడా ఈరోజు కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు అందరం కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎంతమంది వస్తున్నారు అనే విషయాన్ని రేపు రాత్రికల్లా, రేపు 26వ తారీఖు రాత్రికల్లా మా ముగ్గురికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతమంది వస్తూ ఉన్నారు మొత్తం కలిసి
1000 మంది కానీ 2000 మందికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం సిద్ధంగా ఉన్నది. ఆయా జిల్లాలలో మీరందరూ కూడా పోస్టర్లు కూడా ఆవిష్కరించుకున్నారు. చాలా సంతోషం. మీ వాహనాలను ఎంబడి తీసుకొని 27 తారీఖు అదేవిధంగా 28 తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉండి విజయవంతం చేయటంలో మీరందరూ కూడా మరి కంకణ బద్దులై ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం మొదటి అడుగు వేశాం, విజయం సాధించాం. ఇది మన ఆత్మ గౌరవంకు సంబంధించినటువంటి పాదయాత్ర. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు ఉదయమే కలవడం జరిగింది. వారు కూడా మళ్ళీ మాటిచ్చారు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారి టైం అడిగినా త్వరలోనే టైం తీసుకుంటా, మీ ఉద్యమకారులకు ఇచ్చిన మాట నెరవేర్చడం మా బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. ఈ పాదయాత్ర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ యావత్ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఈ మహా పాదయాత్ర సంకల్ప యాత్ర గురించి చూస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ పోతా ఉన్నది. బ్రహ్మాండంగా విజయం చేయాల్సిన బాధ్యత మరి ప్రతి ఒక్కళ్ళ కంకణ బద్దలమై ఆనాడు యావత్ 4 కోట్ల ప్రజల కొరకు మనం ఉద్యమం చేసినాం. ఈరోజు మన ఆత్మ గౌరవం కొరకు చేస్తున్న ఉద్యమం కాబట్టి తప్పకుండా మీరందరూ మరి చలి అనకుండా, ఎలాంటి 2 రోజులు పని పోద్దు అనకుండా, ఇది మీకోసం జరుగుతుంది, మన కోసం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రేపు ఇది విజయం అయితే తప్పకుండా రేపు రాష్ట్ర ప్రభుత్వం కదలి వీళ్ళకి ఇవ్వకుంటే కదము దొక్కుతారు, వీళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే మాట ప్రభుత్వానికి కూడా ఆలోచన కలిగించే విధంగా, వారి హృదయాలను కదిలించే విధంగా ఈ మహాపాదయాత్ర విజయం చేయటంలో అందరూ కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకొని ఆయా జిల్లాలో అందరినీ ఉద్యమకారులను పురిగొల్పి ఈ యొక్క మహాపాదయాత్రకు అందరూ తలిరావాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు అన్ని జిల్లాలలో కూడా మీరు మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి. అన్ని జిల్లాలలో కూడా మీ జిల్లా కమిటీలను ఆయా జిల్లాలలో అయ్యా మేము కరీంనగర్ వెళ్తా ఉన్నాం, కదము దొక్కుతా ఉన్నాం అని మీరందరూ కూడా జిల్లాలలో ప్రెస్ మీట్లు ఇచ్చి మిగతా ఉద్యమకారులను కూడా పురుకొల్పే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కరీంనగర్ జిల్లాకు తరలి వస్తున్న ఉద్యమకారులందరికీ కూడా కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.